హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు హెల్త్ టిప్స్. వేడివేడి పాలల్లో వెల్లుల్లిని కలుపుకొని తాగితే ఏం జరుగుతుందో తెలుసా? వెల్లుల్లిని మనం నిత్యం పలు వంటకాల్లో ఉపయోగిస్తుంటాం. దీంట్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్, యాంటీ ఫంగస్ గుణాలతో పాటు ఇంకా మన శరీరానికి ప్రయోజనాన్ని చేకూర్చే అనేక అద్భుత ఔషధ గుణాలు ఉన్నాయని అందరికీ తెలిసిందే. దీంతో పాటు పాలను కూడా మనం రోజు వాడుతూనే ఉంటాం. పాలను సంపూర్ణంగా పౌష్టికాహారంగా కూడా చెబుతారు. అయితే కొన్ని వెల్లుల్లి రెబ్బలను తీసుకొని దంచి పాలలో వేసి ఉడకబెట్టి తాగితే ఏమవుతుందో మీకు తెలుసా? దీనివల్ల బోలెడు ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పాలలో వెల్లుల్లి రెబ్బలను ఉడకబెట్టి తాగడం వల్ల దాంతో మన శరీరానికి కావలసిన పోషకాలన్నీ లభిస్తాయి. ఫ్లేవనాయిడ్స్, ఎంజైమ్లు, యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్, విటమిన్స్ లభిస్తాయి. విటమిన్ ఏ, బి1, బి2, బి6, సి విటమిన్, పొటాషియం, ప్రోటీన్లు, కాపర్, మాంగనీస్, ఫాస్ఫరస్, జింక్, సెలీనియం, కాల్షియం వంటి అనేక పోషకాలు ఈ మిశ్రమం ద్వారా మనకు చేకూరుతాయి. 2. జ్వరం కారణంగా ప్లేట్లెట్లు తగ్గిపోతున్న వారికి మంచి ఔషధం. ప్లేట్లెట్లు వేగంగా పెరుగుతాయి, ఇన్ఫెక్షన్లు వెంటనే తగ్గుముఖం పడతాయి. 3. చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది, మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. గుండె వ్యాధులు నయమవుతాయి, లేని వారికి భవిష్యత్తులో రాకుండా ఉంటాయి. 4. పలు రకాల క్యాన్సర్లను నయం చేసే శక్తి ఈ మిశ్రమానికి ఉంది. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా లభించడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది, క్యాన్సర్ కణతులు పెరుగుదల ఆగుతుంది. 5. వయస్సు మీద పడటం కారణంగా వచ్చే వృద్ధాప్య ఛాయలు కనిపించవు. యాంటీ ఏజింగ్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి కనుక యవ్వనంగా కనిపిస్తారు. 6. రక్తపోటు, డయాబెటీస్ అదుపులో వస్తాయి, రక్త సరఫరా మెరుగుపడుతుంది, లివర్ శుభ్రపడుతుంది. 7. గాయాలు, పుండ్లు ఉన్నవారు ఈ మిశ్రమం తాగితే అవి త్వరగా తగ్గుతాయి, ఎందుకంటే ఈ మిశ్రమంలో రెట్టింపు యాంటీబయోటిక్ లక్షణాలుంటాయి. 8. దగ్గు, జలుబు వంటి శ్వాసకోశ సమస్యలు నయమవుతాయి, దంత సంబంధ సమస్యలు ఉంటే కూడా దూరమవుతాయి. 9. మెటాబాలిజం ప్రక్రియను వేగవంతం చేస్తుంది, తద్వారా అధికంగా ఉన్న బరువు తగ్గుతారు. 10. రక్తం గడ్డకట్టకుండా చూస్తుంది, రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వును తొలగిస్తుంది. 11. చర్మానికి అయిన ఫంగస్ ఇన్ఫెక్షన్లు నయమవుతాయి, చర్మ సౌందర్యం మెరుగుపడుతుంది, మొటిమలు కూడా పోతాయి. 12. ఎముకలు దృఢంగా మారతాయి, ఎముకలు విరిగిన వారు ఇది తాగితే త్వరగా అవి అతుకునే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, చూశారు కదా, వేడివేడి పాలల్లో వెల్లుల్లిని కలుపుకొని తాగితే ఏం జరుగుతుందో. మీరు ఒకసారి ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మా లేటెస్ట్ వీడియోస్ని మీ మెయిల్కి పొందవచ్చు. మీ విలువైన సూచనలు, సలహాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.